ఓరుగల్లు కోటలో హస్తం నేతల సెటిల్మెంట్ల పర్వం. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఎమ్మెల్యే అనుచరుల భూ కబ్జాలు. లేఅవుట్ అనుమతుల కోసం ఎకరాకు భారీ వసూళ్లు. గోదావరి తీరంలో ఆగని అక్రమ ఇసుక దోపిడీ. బదిలీల దందాతో జిల్లా పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తం. పోలీస్ స్టేషన్లలో నేరుగా ఎమ్మెల్యే మనుషుల పెత్తనం. టెండర్లలో 20% కమిషన్ ఫిక్స్ చేసిన నేతలు. గిరిజన భూములపై ఎమ్మెల్యేల బినామీల కన్ను. మున్సిపల్ పనుల్లో నాణ్యత కరువు. ఓరుగల్లులో సాగుతున్న హస్తం నేతల అరాచక పాలన. చారిత్రక ఓరుగల్లు కోట ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ నేతల అక్రమాలకు నిలయంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ అవినీతిపై గళమెత్తిన నేతలు అధికారంలోకి రాగానే వరంగల్ నగరం నుండి ఏజెన్సీ ప్రాంతం వరకు ప్రతి చోట తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ నగరాల్లో భూముల ధరలు ఆకాశాన్ని తాకడంతో ఎమ్మెల్యేల అనుచరులు కబ్జాలకు తెరలేపారు. కూడా పరిధిలోని లేఅవుట్ల అనుమతుల నుండి ఇసుక అక్రమ రవాణా వరకు ప్రతి పనిలోనూ ఎమ్మెల్యేల వాటా ఫిక్స్ అయిపోయింది. అధికారులను రబ్బర్ స్టాంపుల్లా వాడుకుంటూ అడ్డొచ్చిన వారిపై కేసులు బనాయిస్తూ సాగుతున్న ఈ అవినీతి సామ్రాజ్యంపై ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ దోపిడీ పర్వం జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. వరంగల్ నగర అభివృద్ధి సంస్థ పరిధిలో ఇప్పుడు ఎమ్మెల్యేల అనుచరుల హవా నడుస్తోంది. కొత్తగా వెంచర్లు వేసే రియల్టర్లను బెదిరించి లేఅవుట్ అనుమతుల కోసం ఎకరాకు ఇంత అని పర్సంటేజ్ వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్లాట్ల రూపంలోనో లేదా నగదు రూపంలోనో వాటా ముట్టజెబితేనే ఫైళ్లు కదులుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భూములను కూడా ఎమ్మెల్యేల ఒత్తిడితో అధికారులు అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ చిన్న భూ వివాదం ఉన్నా సరే ఎమ్మెల్యే అనుచరులు వాలిపోవడం, సెటిల్మెంట్ పేరుతో బాధితుల నుంచి భూమిని లాక్కున్న వైనం వెలుగులోకొచ్చింది. రియల్టర్లను భయపెట్టి తమకు అనుకూలమైన ధరకే భూములు అమ్ముకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. దీనివల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇళ్ల స్థలాలు కొనాలంటేనే భయపడుతున్నారు. వరంగల్, హన్మకొండ నగరాల్లోని ప్రభుత్వ స్థలాలను, వాగు పోరంబోకులను ఎమ్మెల్యేల బినామీలు యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. ముఖ్యంగా నగర శివార్లలో ఉన్న విలువైన భూములపై కన్నేసి తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి బాధితులను భయపెట్టి ఆ భూములను దక్కించుకుంటున్నారనేది ప్రధాన విమర్శ. మున్సిపల్ అధికారులను అడ్డం పెట్టుకుని అక్రమ కట్టడాలకు అనుమతులిప్పిస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. ఏ వెంచర్ వేయాలన్నా ఎమ్మెల్యే అనుచరులకు వాటా ఇవ్వడం ఇక్కడ రివాజుగా మారింది. అధికారులపై ఒత్తిడి తెచ్చి మాస్టర్ ప్లాన్లను మార్పించడం వంటి అక్రమాలకు పరాకాష్ఠగా మారింది. బాధితులు ఫిర్యాదు చేసినా యంత్రాంగం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని ఇసుక దోపిడీ పతాక స్థాయికి చేరింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులు ఇసుక రీచ్ల వద్ద తిష్ట వేసి సామాన్యుల నుంచి ట్రాక్టర్లకు అదనపు రేట్లు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితమని చెబుతున్నా ఎమ్మెల్యే మనుషులకు డబ్బులిస్తేనే లోడింగ్ జరుగుతుందనేది బహిరంగ రహస్యం. ఇసుకను అక్రమంగా హైదరాబాద్కు, ఇతర జిల్లాలకు తరలిస్తూ రోజుకు లక్షల్లో సంపాదిస్తున్నారు. గత ప్రభుత్వ ఇసుక మాఫియాపై యుద్ధం ప్రకటించిన వారే ఇప్పుడు పెద్ద మాఫియాగా మారారని ప్రజలు మండిపడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యేల భయంతో వారు పట్టించుకోవడం లేదు. ఇసుక రవాణా చేసే వాహనాల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారుల బదిలీలు ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారంగా మారింది. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల్లో తమకు అనుకూలమైన వారిని వేయించుకోవడానికి ఎమ్మెల్యే అనుచరులు రేట్ కార్డులు ఫిక్స్ చేశారు. తహసీల్దార్ నుండి సబ్ రిజిస్ట్రార్ వరకు ప్రతి పోస్టింగ్కు లక్షల్లో వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. డబ్బులిచ్చి పోస్టింగ్లు తెచ్చుకున్న అధికారులు తిరిగి ఆ మొత్తాన్ని వసూలు చేసేందుకు ప్రజలను పీడిస్తున్నారు. ఎమ్మెల్యేల పీఏలు జిల్లా కార్యాలయాల్లోనే తిష్టవేసి అధికారులపై ఒత్తిడి తెస్తూ తమకు కావలసిన పనులు చేయించుకుంటున్నారు. మాట వినని అధికారులను లూప్ లైన్ పోస్టింగులకు పంపిస్తూ వేధిస్తున్నారు. ఈ బదిలీల దందా వల్ల జిల్లా పరిపాలన పూర్తిగా కుంటుపడింది. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లు ఇప్పుడు ఎమ్మెల్యేల సివిల్ కోర్టులుగా మారిపోయాయి. భూ వివాదాలు, ఆర్థిక తగాదాలు ఎక్కడ ఉన్నా సరే పోలీసులు చట్ట ప్రకారం కాకుండా ఎమ్మెల్యే అనుచరుల ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు. స్టేషన్కు వచ్చే బాధితులను భయపెట్టి ఎమ్మెల్యే మనుషులు చెప్పినట్లు రాజీ పడమని ఒత్తిడి తెస్తున్నారు. సెటిల్మెంట్ పేరుతో వచ్చే సొమ్ములో పోలీసులకు కూడా వాటాలు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యేల అనుచరులు నేరుగా పోలీస్ స్టేషన్లలో కూర్చొని కేసులను నియంత్రిస్తున్నారు. కాకి డ్రెస్ వేసుకున్న కొందరు అధికారులు ప్రజాప్రతినిధుల సేవలో తరిస్తూ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ జిల్లాలో చట్టం కంటే నేతల మాటే శాసనంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. వరంగల్ కార్పొరేషన్తో పాటు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో జరిగే అభివృద్ధి పనుల టెండర్లలో ఎమ్మెల్యేల అనుచరులే సిండికేట్లుగా మారారు. ఇతర కాంట్రాక్టర్లు ఎవరూ టెండర్లు వేయకుండా భయపెట్టడం లేదా టెండర్ వేసినా టెక్నికల్ కారణాలతో తిరస్కరించేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
ప్రతి పనిలోనూ 15 నుండి 20% కమిషన్ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లాల్సిందే. కమిషన్ ఇవ్వని కాంట్రాక్టర్ల బిల్లులను ఆపివేస్తూ వేధిస్తున్నారు. దీనివల్ల పనుల నాణ్యత పూర్తిగా దెబ్బతింటోంది. డ్రైనేజీ, రోడ్ల పనుల్లో భారీగా చేతివాటం ప్రదర్శిస్తూ ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు కూడా నేతల ఆదేశాలకు తలొగ్గి తప్పుడు ఎంబుక్ రికార్డింగ్లు చేస్తున్నారు. అభివృద్ధి నిధులు కాంట్రాక్టర్ల జేబుల ద్వారా నేతల పరం అవుతున్నాయనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని గిరిజనులకు చెందిన భూములను ఎమ్మెల్యే అనుచరులు సెటిల్మెంట్ల ద్వారా దక్కించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 1/70 చట్టం అమల్లో ఉన్న బినామీల పేరుతో రికార్డులను మార్పించి గిరిజన భూములను ఆక్రమిస్తున్నారు. పర్యాటకానికి అనువైన ప్రాంతాల్లో రిసార్ట్లు కట్టడానికి నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి గిరిజన రైతుల పట్టా భూములను నిషేధిత జాబితా నుండి తొలగించి తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారనేది ప్రధాన విమర్శ. అమాయక గిరిజనులను భయపెట్టి తక్కువ ధరకే వారి భూములను లాక్కుంటున్నారు. గిరిజన హక్కులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే ఇలాంటి చర్యలకు పాల్పడ్డంపై విమర్శలొస్తున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలు, ఆసుపత్రుల్లో జరిగే నియామకాలు, సరఫరాల్లోనూ ఎమ్మెల్యేల వర్గీయులు వేలు పెడుతున్నారు. ఆసుపత్రులకు సరఫరా అయ్యే మందుల నుండి డైట్ కాంట్రాక్టుల వరకు ప్రతి చోట కమిషన్లు దండుకుంటున్నారు. పేదలకు అందాల్సిన సేవలను కూడా ఆదాయ వనరులుగా మార్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో అభివృద్ధి పనుల పేరుతో నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. ప్రైవేటు కాలేజీలు, ఆసుపత్రుల యాజమాన్యాలను భయపెట్టి విరాళాల పేరుతో భారీగా వసూలు చేస్తున్నారు. అభివృద్ధికి అడ్డుగా మారిన ఈ వసూళ్ల పర్వం జిల్లాను అవినీతిమయం చేస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.